రఘురామకృష్ణుడు కస్టోడియల్ కేసు సంబంధం చూసుకున్నట్లయితే అత్యంత కీలక పరిణామం చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో A7గా ఉన్నటువంటి సునీల్ నాయక్ విచారణ అయితే కొనసాగుతుంది. గుంటూరులోని CCS స్టేషన్లో కూడా ప్రధానంగా ఈ యొక్క విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో దామోదర్, విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా 4వ రోజు జరిగిన విచారణలో కూడా దాదాపు 60 ప్రశ్నలు సంధించినట్టు కూడా తెలుస్తుంది. ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు కూడా ఏదైతే 4 రోజులు కూడా విచారణ జరిగింది. ఈ రోజు 5వ రోజు లాస్ట్ రోజు విచారణ జరుగుతుంది. ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో కూడా ఎట్టకాలకు రావడం జరిగింది. విచారణ కూడా సంబంధించి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే కూడా హైకోర్టు అయితే ఏదైతే పేర్కొన్న నేపథ్యంలో ఆదేశాల నేపథ్యంలో కూడా ఈ రోజు 5వ రోజు విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు జరిగిన 4 రోజులు విచారణ నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా విచారణకి ఎక్కడ సరిగా స్పందించలేదు, సరిగా సహకరించలేదంటూ కూడా క్లియర్గా ఏదైతే ప్రాథమిక సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ఏదైతే రఘురామకృష్ణరాజు ఆనాటి నర్సాపురం ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు హైదరాబాద్ నుండి అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే రాజద్రోహం కేసులో తర్వాత గుంటూరు CID కార్యాలయం తీసుకురావడం జరిగింది. అక్కడ జరిగిన పరిణామం అప్పుడు వచ్చినంతకు ముందు వరకు కూడా ఆయన ఆరోగ్యంగా ఉండడం కావచ్చు, తర్వాత CID ఏదైతే కార్యాలయం అక్కడికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆయన కుంటూ వెళ్ళడం కావచ్చు, అలాగే పాదాలన్నీ కూడా కందిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే శారీరక హింస జరిగింది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది అనే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అలాగే అసలు ముందు ఆరోగ్యంగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు తర్వాత కస్టడీలో తీసుకున్న తర్వాత ఇటువంటి దెబ్బలతో బయటికి వెళ్ళారు అని అంటే అక్కడ ఖచ్చితంగా ఏదైతే ఇటు చిత్రహింస జరిగింది, 3rd డిగ్రీ జరిగింది, అది మీకు తెలియదా అంటూ కూడా అడగడం జరిగింది. అలాగే ప్రస్తావించి మాట్లాడుతూ ఏదైతే ఆయన అరెస్ట్ చేసిన ఒక గదికి సంబంధించి పక్క గదిలోనే కూడా ఈ సునీల్ నాయక్ కూడా ఉన్నట్లు కూడా మరి అంతకుముందు పేర్కోవడం, ఈ నేపథ్యంలో ప్రశ్న అడగడం కూడా జరిగింది. రఘురామకృష్ణరాజుని ఏదైతే చిత్రహింస చేసిన నేపథ్యంలో అరుపులు కేకలు అన్నీ కూడా వస్తున్నప్పుడు మీకు వినిపించలేదా? ఎందుకంటే అక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా వినిపించిందని వాళ్ళు చెప్తుంటే మీకు ఎందుకు వినిపించలేదా అని అనే మాట చెప్పడం కావచ్చు. అలాగే ఎవరో ఆదేశాలతో లేదంటే ఎవరో ప్రోద్బలంతో ఆ టైంలో మీరు అక్కడికి వెళ్ళారు, ఎందుకంటే పర్యవేక్షణ నేపథ్యంలో వెళ్ళారని చెప్తున్నారు కాబట్టి ఎవరు ప్రోద్బలం ఎవరు ఆదేశాలతో అక్కడ వెళ్ళడం జరిగిందని చెప్పడం కావచ్చు. అలాగే DIGగా ఉన్న ఆ టైంకి సంబంధించి ప్రస్తుతం మీరు DIGగా వ్యవహరించారు, సో CC కెమెరాలు పెట్టాలని మీకు తెలియదా? ఎందుకంటే DIG హోదా కలిగింది కాబట్టి పెట్టలేదంటే ఏదైనా దురుద్దేశం ఉందా? ఎందుకంటే రఘురామకృష్ణకు సంబంధించి ఎక్కడ కూడా CC కెమెరా లాంటివి లేకపోవడం కావచ్చు, ఒక అనేక అనుమానాలు తావిచ్చే నేపథ్యం ఏదైతే ఉందో అదే ప్రశ్న సంధించి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ CC కెమెరాలు పెట్టకపోవడం కావాలనే దురుద్దేశం ఉందా అంటూ కూడా అది కూడా గట్టిగా అడిగిన నేపథ్యంలో కూడా కొన్ని ప్రశ్నలకు ఏదైతే టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా ఆయన ముందుంచి మాట్లాడిన నేపథ్యంలో అడిగిన ప్రశ్నలు అడిగిన నేపథ్యంలో కొన్నిటికైతే కంగు తిన్నట్టు కూడా తెలుస్తుంది. మరి కొన్నిటికి సంబంధించి నీళ్లు నమిలి కూడా దాటివేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా సమాచారం. ఏదైతే ఈ 5వ రోజు సంబంధించి అంటే దాదాపుగా నిన్న ఒక్కరోజు ఏదైతే జరిగిన నేపథ్యంలో 60 ప్రశ్నలు కూడా సంధించినట్టు కూడా తెలుసు. దాదాపుగా ఏ ప్రశ్న కూడా సరిగా పొంతలేని సమాధానం చెప్పడం, కొన్ని నీళ్లు నమిలి కూడా కంగుదిని పరిస్థితి కూడా నెలకొందనేది కూడా ప్రాథమిక సమాచారం. ఈ నేపథ్యంలో ఈ యొక్క RRR కస్టోడియల్ కేసు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎవరో ప్రోద్బలం నేపథ్యంలోనే అక్కడంతా కూడా చిత్రహింసలు జరగడం కావచ్చు. ఎందుకంటే ఆ టైంలోనే మీరు పర్యవేక్షణ కోసం వచ్చారని చెప్పిన మీరు లోపలికి వెళ్తే కూడా మీకున్న ఎవరైతే హోంగార్డ్ ఎవరైతే ఉంటారో గన్మ్యాన్ని ఆయన కూడా పక్కకి ఎందుకు పంపించాడు, బయటికి ఎందుకు పంపించేస్తారు? ఎందుకంటే జరిగే అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా సాక్ష్యంగా ఉంటుంది, సో ఉండకూడదు ఆ నేపథ్యంలోనే ముందుగానే దురుద్దేశంతోనే అతను బయటకు పంపించారా? ఇటువంటి ప్రశ్న కూడా అడగడం జరిగింది. ఇలాగ అనేక కోణాల్లో కూడా అన్ని ప్రశ్నలు అడిగిన నేపథ్యంలో విచారణ దామోదర్ అడిగారు. ఆ నేపథ్యంలో చాలా ప్రశ్నలకి అతను కంగు తిన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే కొన్ని ప్రశ్నలకి అసలు పొంతలేని సమాధానం చెప్పు దాటవేసే ప్రయత్నం చేశారనేది కూడా తెలుస్తుంది. అంటే ఎక్కడో కూడా ఈ యొక్క విచారణకి సరిగ్గా సహకరించలేదు అనేది కూడా తెలుస్తున్న ఏదైతే పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈరోజు చివరి రోజు నేపథ్యంలో సో ఏదైతే పరిణామం అంటే ఈ యొక్క కేసులో A7గా ఉన్నారు కాబట్టి సో ఇప్పటికీ అనేక హై డ్రామా, ఎందుకంటే ఈ బీహార్ కేడర్ చెందిన IPS సీనియర్ అధికారి కాబట్టి అసలు ఆయన అరెస్ట్ చేసే నేపథ్యంలో కూడా హై టెన్షన్, లేదంటే ఒక హై డ్రామా అంటే ఆ రోజు జరిగిన అందరూ కూడా తెలిసిన విషయమే. తర్వాత ఎటకేలకు ఇటు హైకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో కూడా మొట్టికాయలు వేస్తూ ఖచ్చితంగా విచారణకి హాజరవ్వాల్సిందే అంటూ కూడా ఏదైతే ఆదేశాల నేపథ్యంలో కూడా సునీల్ నాయక్ విచారణకి ఎట్టకేలకు తప్పనిసరిగా హాజరవడం జరిగింది. అయినా సరే విచారణకే సరిగ్గా సహకరించబోవడం, సో ఈ పరిణామం నేపథ్యంలో మరి ఈ యొక్క కీలకమైన మలుపు తిరుగుతుంది ఈ యొక్క దర్యాప్తు నేపథ్యంలో RRR కేసు సంబంధించి అనేది కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. చూడాలి రానున్న రోజుల్లో ఈ రోజు విచారణ జరిగిన తర్వాత సో ఏ విధంగా మరి విచారణాధికారి ముందుకు వెళ్తారు, ఎటువంటి కీలక పరిణామంతో అంటే ముందుకు వెళ్ళి ఇంకా మరికొన్ని రోజుల కోసం ఈయన విచారణ కోసం, ఎందుకంటే సరిగ్గా సహకరించలేదు కాబట్టి మరోసారి విచారణ కోసం కోరతారా, ఏదంటే యాక్షన్ పరంగా మరి ఎటువంటి చర్యలతో మరి ముందుకు వెళ్తారు, ఈ కేసు ఇంకా ఎన్ని కీలకమైన మలుపుల్లో తిరగనుంది అనే అంశం సంబంధించి చూసుకున్నట్లయితే చాలా ఉత్కంఠ ఈ యొక్క కేసు
కేసు సంబంధించి కూడా తిరుగుతుంది. చూడాలి రానున్న రోజుల్లో ఈ కేసు ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది, అలాగే దీంట్లో పాత్రధారులు కావచ్చు, సూత్రధారులు ఎవరున్నారా, రాజకీయ ప్రోద్బలంతోనే మరి త్రిపురాలు కస్టడీలో తీసుకున్న తర్వాత అటువంటి చిత్రహింసకు గురి చేశారా, ఇటువంటి అనేక అంశాలకు సంబంధించి సో బయటికి అంటే సమాధానం రావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ కేసు చివరికి చేరే నేపథ్యంలో సో క్లియర్గా తెలిసే అవకాశం అయితే ఉంది. చూడాలి ఇంకా ఎటువంటి మలుపుల్లో ఈ యొక్క త్రిపుల్ ఆర్ కస్టడీల కేసు తిరుగుతుందా అనేది కూడా చూడాలి. కెమెరా పర్సన్ ఫ్రెండ్ ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.